భారతదేశంలో సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానిలో మొదటిది రూప్‌కుండ్ లేక్. దీనినే ద స్కెలిటన్ లేక్ అని కూడా అంటారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో రూప్‌కుండ్ అనే సరస్సు ఉంది. పైకి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ నీటి లోపల సుమారు 500 నుండి 600 వరకు మానవ అస్థిపంజరాలు లభించాయి. మొదట్లో ఇవి జపనీస్ సైనికులివి అనుకున్నారు. కానీ కార్బన్ డేటింగ్ చేస్తే తెలిసిందేంటంటే ఇవి 9వ శతాబ్దానికి చెందినవని. శాస్త్రవేత్తల ప్రకారం ఒక భారీ వడగండ్ల వాన వల్ల వీరంతా తలల మీద దెబ్బలు తగిలి చనిపోయారట. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇంతమంది ప్రజలు ఆ కాలంలో అంత ఎత్తుకు ఎందుకు వెళ్లారు? ఇప్పటికీ అది ఒక తెలియని మిస్టరీనే. ఇక తరువాతది కార్నీమాతా టెంపుల్. సాధారణంగా ఎలుకల్ని చూస్తే మనం భయపడతాం లేదా తరిమేస్తాం. కానీ రాజస్థాన్‌లోని కార్నీమాతా గుళ్ళో ఎలుకల్ని కూడా దేవుళ్ళలా పూజిస్తారు. ఇక్కడ దాదాపు 25,000 వరకు ఎలుకలు ఉన్నాయి. వీటిని కబాస్ అని పిలుస్తారు. భక్తులు తెచ్చే ప్రసాదాన్ని ముందుగా ఇవే తింటాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇన్ని ఎలుకలున్నా గానీ ఇక్కడ ప్లేగు వ్యాధి గానీ, దుర్వాసన గానీ ఉండదు. ఇక తర్వాతది కొడిన్హి విలేజ్. కేరళలోని మలప్పురం జిల్లాలోని కొడిన్హి అనే చిన్న గ్రామం ఉంది. ఈ ఊరి స్పెషాలిటీ ఏంటంటే ఎటు చూసినా మీకు ఒకేలా ఉండే మనుషులు కనిపిస్తారు. అవును, ఇది విలేజ్ ఆఫ్ ట్విన్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 బర్త్స్‌లో 4 ట్విన్స్ పుడితే ఈ ఊరిలో మాత్రం ప్రతి 1000 బర్త్స్‌కి 45 ట్విన్స్ పుడతారు. ఇక్కడ నీళ్ళల్లో ఏదన్నా మ్యాజిక్ ఉందా లేదా ఆహారపు అలవాట్లా అని డాక్టర్లు ఎన్నో టెస్టులు చేశారు. కానీ దీనికి ఖచ్చితమైన కారణం ఎవరూ చెప్పలేకపోయారు. ఇక తరువాతది లేపాక్షి హ్యాంగింగ్ పిల్లర్. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో లేపాక్షి ఆలయంలో ఉంది. ఇక్కడ ఉన్న ఇంజినీరింగ్ అద్భుతం హ్యాంగింగ్ పిల్లర్. గుడిలోని 70 స్తంభాలలో ఒక్క స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది. కావాలంటే మీరు ఆ స్తంభం కింద నుండి ఒక క్లాత్‌ని గానీ, పేపర్‌ని గానీ ఈజీగా పాస్ చేయవచ్చు. బ్రిటిష్ ఇంజినీర్లు దీని రహస్యం తెలుసుకోవడానికి ఆ స్తంభాన్ని కదిలించడానికి ట్రై చేశారు. కానీ గుడి మొత్తం కదిలింది తప్ప ఆ స్తంభం మిస్టరీ మాత్రం వీడలేదు. ఆ కాలంలోనే యాంటీ గ్రావిటీ టెక్నాలజీ వాడారా అనేది ఆశ్చర్యం. ఇక తరువాత మ్యాగ్నెటిక్ హిల్. మీరెప్పుడైనా కార్ ఇంజిన్ ఆఫ్ చేసి న్యూట్రల్‌లో పెడితే అదే ముందుకు వెళ్తుందా? వెళ్ళదు కదా! కానీ లడఖ్‌లోని మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర మాత్రం మీరు కారుని న్యూట్రల్‌లో పెడితే అది దానంతట అదే కొండపైకి గంటకి 20 కిలోమీటర్ల చప్పున వేగంతో కదులుతుంది. కొందరు దీన్ని ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. అంటే చుట్టూ ఉన్న కొండల వల్ల పల్లం కూడా ఎత్తుగా కనిపిస్తుందని. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఏదో తెలియని శక్తి కారును లాగుతున్నట్టు అనిపిస్తుందని చెప్పారు. నెక్స్ట్ వన్ జటింగా బర్డ్స్ సూసైడ్. అస్సాంలోని జటింగా గ్రామంలో ఒక భయంకరమైన మిస్టరీ ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అమావాస్య రోజుల్లో సాయంత్రం 7 నుండి 10 గంటల మధ్య పక్షులు ఆత్మహత్యలు చేసుకుంటాయి. అవి ఆకాశం నుండి వేగంగా వచ్చి చెట్లను, బిల్డింగ్లను ఢీకొట్టి చనిపోతాయి. విచిత్రం ఏంటంటే ఇది కేవలం ఆ ఊర్లోనే ఒక స్పెసిఫిక్ ప్రాంతంలోనే జరుగుతుంది. అక్కడి లైట్ల వెలుతురు పక్షులను కన్‌ఫ్యూజ్ చేస్తుందా? లేదా అక్కడ ఏదైనా శక్తి ఉందా అనేది ఇప్పటికీ తేలలేదు. ఇక తరువాత లోనార్ క్రేటర్ లేక్. మహారాష్ట్రలో ఉన్న లోనార్ లేక్ భూమి మీద ఉన్న ఒక అద్భుతం. సుమారు 50,000 ఏళ్ల క్రితం ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఈ సరస్సు ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే బసాల్ట్ రాతిలో ఏర్పడిన ఏకైక ఉప్పునీటి సరస్సు. మధ్యలో ఒకసారి ఈ నీరు రాత్రికి రాత్రే పింక్ కలర్‌లోకి మారిపోతుంది. సైంటిస్టులు దీనికి బ్యాక్టీరియా కారణమని చెప్పినా, ఈ సరస్సు నీటి ధర్మాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. నాసా కూడా దీని మీద రీసెర్చ్ చేసింది. నెక్స్ట్ వన్ షెట్పాల్ విలేజ్. పాములంటేనే ఆమడ దూరం పరిగెడతాం. కానీ మహారాష్ట్రలోని షెట్పాల్ గ్రామంలో పాములు మనుషుల మధ్య ఫ్యామిలీ మెంబర్స్‌లా తిరుగుతాయి. ప్రతి ఇంట్లో పాములు ఉండటానికి దేవస్థానం అనే ఒక ఖాళీ స్థలాన్ని కట్టిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే చిన్నపిల్లలు కూడా పాములతో ఆడుకుంటారు. కానీ ఇప్పటి వరకు అక్కడ పాము కాటు వల్ల ఎవ్వరూ చనిపోలేదు. మనుషులు, జంతువులు కలిసి జీవించగలవు అనడానికి ఈ ఊరు ఒక నిదర్శనం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ మోర్ వీడియోస్.